జీవం లేని కళ్లతో, నిస్సత్తువ నిండిన దేహంతో, చేతిలో చిన్న సంచితో, చేతికర్ర సాయంతో, ఒంట్లో ఓపిక లేని స్థితిలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15 నాడు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చిన ఇతని పేరు నరసింహ. విధిరాత కారణంగా కుటుంబానికి దూరమైన ఈ అభాగ్యుడు హైదరాబాద్, ఉప్పల్, భగత్ సింగ్ నగర్ నుండి వచ్చాడు. కుటుంబ కలహాల వలన జీవితంపై విరక్తి చెందిన నరసింహ దిక్కులేని అభాగ్యులను ఆదరిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తనంతట తానే వచ్చాడు. సేవాశ్రమానికి వచ్చిన నరసింహ తను రావడానికి గల కారణాలను సిబ్బందికి తెలియజేయగా ఆశ్రమంలో వసతి కల్పించడంతో కర్ర సాయంతో నడుచుకుంటూ వసతి భవనంలోకి వెళ్ళాడు. కుటుంబ సభ్యులు ఇంటి నుండి వెళ్ళగొట్టారని, తన భార్యను కూడా వెళ్ళగొట్టడంతో ఎక్కడికి వెళ్ళిందో తెలియదని నరసింహ అంటున్నాడు. నా పేరు నరసింహ. నేను ఉప్పల్లో ఉంటా, భగత్ సింగ్ నగర్లో. మా అక్కలు నన్ను టార్చర్ పెట్టి నన్ను వెళ్ళగొట్టేసారు. బస్టాండ్లో 4 రోజులు పండుకున్నా వానకు. నా భార్యను కూడా వెళ్ళగొట్టేసారు. అయితే కస్టమర్ ఏం చేసిండు, ఇట్లా సంగతి చుట్టుపక్కల బాగుంటుంది, చుట్టుపక్కల ఉండు, బాగుండే, వీళ్ళందరినీ మర్చిపో నువ్వు అని చెప్పిండు. చెప్తే చక్కగా వచ్చేసిన మంచిగా. తీవ్ర అనారోగ్యంగా ఉన్న నరసింహను వైద్యశాలకు తీసుకువెళ్ళి పాలు ఇవ్వగా తాగాడు. బెడ్పై నడుం వాల్చిన అనంతరం కాళ్ల నొప్పులు వస్తున్నాయని మోకాలిని చూపించడంతో మోకాలి భాగం మొత్తం వాపు వచ్చింది. పాపం ఎంత దూరం నుండి నడిచి వచ్చాడో ఏమో, అంతటి నొప్పిని పంటి బిగువన భరిస్తూ కర్ర సాయంతోనే నడిచాడు. వైద్యులు బీపీ, షుగర్, హెచ్ఐవి వంటి ప్రాథమిక పరీక్షలు చేసి చికిత్స అందించారు. మనసు ఆరోగ్యం కుదుటపడిన కాసేపటికి మట్టిపట్టి మాసిపోయిన జుట్టు గడ్డాలను తొలగించి శుభ్రంగా స్నానం చేయించారు ఆశ్రమ సిబ్బంది. తన సోదరి ఇంట్లో నుండి వెళ్ళగొట్టిందని చెబుతున్న నరసింహ కుటుంబం గాని, శ్రేయోభిలాషులు గాని ఈ వీడియో చూసినట్లయితే ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లవలసిందిగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నరసింహ ఆరోగ్యం కుదుటపడిన తరువాత కౌన్సిలింగ్ ఇప్పించి ఇంటికి పంపించడం జరుగుతుంది. తమకంటూ ఎవరూ లేని అనాథులకు మాత్రమే ఈ రక్షణాలయం ఆశ్రయమిస్తుందని గమనించగలరు.